గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఒకటి కొత్తగా న్యూస్ ఏదంటే మన హైదరాబాద్ సిటీలో జెనిసిస్ అనే కంపెనీ ఒకటి పెట్టారన్నమాట. కేఆర్కే ప్లాజా సంథింగ్ ఏదో అక్కడ హైదరాబాద్లోన. అడ్రస్ అంతా నేను క్లారిటీగా తెలుసుకోలేకపోయాను. జస్ట్ ఇప్పుడే నేను సుమన్ టీవీలో చూశాను అనమాట ఎఫ్బీలో. నీ అమ్మ ఫాల్తు నా కొడకల్లారా, నేను ఇన్నిసార్లు మీకు చెప్తున్నాను. నాలాంటి వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు. ఎట్లా నమ్ముతారు రా భయ్? ₹1,00,000 కడితే అంటే వీడికట ₹4,00,000 ఇట ఇస్తారంట. వాళ్ళు మొట్టకి పుట్టినారా మీరు? చదువుకున్నారు, మినిమం కామన్ సెన్స్ ఉండాలా భయ్? అరే ఫ్రాడ్లు ఎన్ని కంపెనీలు ఫ్రాడ్లు జరుగుతున్నాయి, ఎన్ని కంపెనీలు ఫ్రాడ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం పీకుతారా? సుమన్ టీవీ వాళ్ళు బతిమాలుతున్నారు, మీరే చూడాలి. ఏం చూస్తారా? వాళ్ళకి చెప్పి చేశారా మీరంతా? వెలుగులోకి వస్తే ఏం పీకుతారు? న్యాయం జరగదురా భయ్. మీరు ఎంత గింజుకున్నా కూడా కష్టం. ఆడ ₹100 కోట్ల సంపాదించేట్టు దెంగేస్తాడు బయట పెట్టి. మిగతా వాళ్ళందరినీ కొన్ని 100 కోట్లు సంపాదించినోడు ఒక 5-10 కోట్ల రూపాయలు పంచిపెట్టలేడా? మేనేజ్ చేసుకోలేడా? మీకు ఆ మాత్రం తెలివి లేదారా లంబడి కొడగలరా? ఎంత చెప్పాలారా భయ్ మీకు? ఎవరికి నమ్మొద్దురా, డబ్బులేమి ఇవ్వకండిరా అని చెప్పేసి. ₹1,00,000 కడితే 4 లక్షలు ఇస్తామంటే ఇది ఇచ్చేసిండ్రంట. బాధితులు, వరద బాధితులు లెక్క. బొచ్చి పింపికి న్యాయం జరగదురా భయ్, అస్సలు జరగదు. ఏం పీక్కోండి అంటారు చూడండి. అరే ఇన్ని న్యూస్ ఛానల్లోని ఎన్నెన్ని కంపెనీలు, ఎన్నెన్ని ఫ్రాడ్లు జరుగుతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉండాలి. అక్కడ బాండ్ పేపర్ ఇచ్చాడంటే అన్ని ఇచ్చేసిండంట. ఏమి ఇచ్చాడు నీకు? నీకేమి చెక్కులు ఇచ్చాడా వాడి మీద కేసు వేయడానికి? చెక్ బౌన్సుల కేసులకి దిక్కుమోడలేదు ఇచ్చినా కూడా. కోర్టుల చుట్టూ తిరుగుతాను వాళ్ళు. ఇంకా మీకు న్యాయం జరుగుతుంది, బొచ్చి జరుగుతుంది. మీకు ₹1 రాదు, మర్చిపోండి. వేస్ట్ లాంటి కొడుకులు. కొంచెమైనా మినిమం కామన్ సెన్స్ ఉండాలా రా బాయ్? ఎన్ని వీడియోలు పెడుతున్నామరా మేము, ఎన్నిసార్లు చెప్తున్నావురా? నేను చెప్తున్నా, నాలాంటి వాళ్ళు బొచ్చిన మంది చెప్తున్నాను. ఎవరికి నమ్మొద్దురా బాయ్, ఎవరికి నమ్మొద్దురా బాయ్. వాడు పైన ఉన్నోడు బాగానే ఉంటాడు రా, మధ్యన ఉన్నోళ్ళు అందరూ పెడతాడు కొంతమంది ఏజెంట్లని. మీకు నమ్మబడతారు. 14 సంవత్సరాలు అయింది కంపెనీ పెట్టి. నువ్వు చూసావురా 14 సంవత్సరాలు అయిందని చెప్పి? వాళ్ళతో లంచ కొడుకులు. ఎవరికి ₹1 రాదు. ఏం పీక్కుతాడు పీక్కోండి అని అంటారు చూడండి. మీకు న్యాయం కూడా జరగదు. పోలీస్ స్టేషన్ కాదు కదా, ఎక్కడికి వెళ్ళినా మీకు జరగదు. మొన్న మంగిలి కేసు చూశారు కదా, ఇప్పటికీ ఎవడేం పీకలేకపోయినాడు. సుబ్బుల్ లాయర్ కానీ ఎవరు కానీ ఏం చేశారా? కనీసం ఆమెకి అరెస్ట్ చేశారా? ఎంతమంది, ఎన్ని కోట్ల రూపాయలు చచ్చిపోయినారు జనాలు అందరూ. ఇట్లాంటివి ఇంకెన్ని కంపెనీలు అంతకుముందు జరిగింది. న్యూస్లో ఎన్ని చూపిస్తున్నారా? ఇంకెప్పుడు రా మారుతారు మీరంతానే? మీకు భగవంతుడే మార్చాల. ఎంత చెప్పినా మీకు అర్థం కావట్లే. ఇకనైనా మేలుకొండ్రా భయ్, ఇడియట్స్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.